మీకు తెలుసా, బైబిల్లో డ్రై ఫ్రూట్స్ యొక్క ప్రస్తావన ఉంది. అవి ఎక్కడో చూద్దాం. ఆదికాండం 43వ అధ్యాయం 11వ వచనంలో పిస్తా మరియు బాదం గురించి వ్రాయబడింది. ఇశ్రాయేలు తన చిన్న కుమారుడైన బెన్యామీనును కాపాడుకోవడానికి వీటిని బహుమతిగా ఐగుప్తునకు తీసుకుని వెళ్ళమని తన యొక్క 10 మంది కుమారులకు చెప్తాడు. అలాగే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో అహరోను కర్ర బాదము పండ్లు కాసినట్లుగా లిఖించబడింది. 1 సమూయేలు 25వ అధ్యాయం 18వ వచనంలో అబీగయలు దావీదుకు కానుకగా అంజూరపు పండ్లను తెచ్చింది. 1 సమూయేలు 30వ అధ్యాయము 11, 12 వచనాలలో బలహీనుడైన ఒక ఐగుప్తు సేవకునికి ఒక అంజూరపు రొట్టె 2 ఎండు ద్రాక్ష గెలలతో అతనికి ఆహారముగా ఇచ్చి బ్రతికించినట్లుగా లిఖించబడింది. బైబిల్లో ఖర్జూర పండ్ల గురించి